హాయ్ ఎవ్రీవన్, చికెన్ ఫ్రై చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో. తింటే వావ్ అనాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. ప్రిపరేషన్ కోసం ముందుగా చికెన్ శుభ్రంగా క్లీన్ చేసుకొని అందులోకి సరిపోయిన రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పౌడర్ అన్ని కూడా కలిపి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. మసాలా పౌడర్ కోసం కొన్ని ధనియాలు, జీలకర్ర, స్టార్, లవంగ, దాల్చిన చెక్క, ఇలాచి ఇవన్నీ కూడా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత కొన్ని ఎల్లిపాయలు, కొంచెం ఎండు కొబ్బరి పౌడర్ లేకపోతే ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలి. నెక్స్ట్ కడాయిలోకి ఆయిల్ తీసుకొని హీట్ అయ్యాక ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ వేసేసుకోవాలి. ఒక 10 మినిట్స్కి ఈ విధంగా మనకి వాటర్ అనేవి ఫామ్ అయిపోతాయి. ఆ వాటర్ అనేది వెళ్ళిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెము ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక మనకు ఈ మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది వేసేసుకొని ఒక 5 మినిట్స్ కొత్తిమీర వేసేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. చల్లారిన తర్వాత లెమన్ జ్యూస్ వేసేసుకొని కలిపేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. నేను చేసే ఈ చికెన్ ఫ్రై అంటే మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టం, చాలా ఇష్టంగా తినేస్తారు. బాయ్ బాయ్.